సభ్యులకి, పెద్దలకి, చిన్నాళ్ళకి, కమిటీ మెంబర్స్కి మరొక పరిశుద్ధమైనటువంటి దిన ఆరాధన 365వ రోజు ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనల్ని తన కాపుదల భద్రపరిచి మనల్ని బలపరిచి మనకి సహాయముడిగా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మరొకసారి తన యొక్క పరిశుద్ధ ఆవరణంలో పరిశుద్ధమైనటువంటి సహవాసంలో కూడుకొని తన యొక్క నామాన్ని మహిమపరచుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుటకు దేవాది దేవుని ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియపరచు. నేటి యొక్క పరిశుద్ధమైనటువంటి వాష్ నైట్ సర్వీస్ ఆరాధన చేరుచున్నటువంటి మీ అందరినీ హృదయపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకి నేను ఆహ్వానిస్తున్నాను. ఎంతో ఆయాసం, ప్రయాసం, ఇరుకు, ఇబ్బందులు, బాధలు, భయంకరమైన పరిస్థితులు వీటన్నిటినీ జయించటకు దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించగలదు. మరొకసారి తన పరిశుద్ధ ఆవరణంలో దేవుని ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో చేరినటువంటి మనం కొద్ది నిమిషాలు హృదయ ద్వారం చేసి ఆత్మీయ ద్వారా నేత్రాల ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధి వైపు చూస్తూ కొద్ది నిమిషాలు మౌన ప్రార్థనతో దేవుడితో ఏకీభవిస్తాం. తాను చేసినటువంటి ప్రతి మేలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు తన యొక్క కాపుదలను అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియబడుతున్నాం. రండి, కొద్ది నిమిషాలు మౌన ప్రార్థనతో దేవుడితో ఏకీభవిస్తూ తాను చేసినటువంటి ప్రతి మేలని కృతజ్ఞతలు తెలియబడుతున్నాం. మౌన ప్రార్థనతో దేవుడితో కొద్ది నిమిషాలు ప్రార్థనలో మన యొక్క సహవాసాన్ని కొనసాగుతాం. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామాన్ని ప్రభువా మరొకసారిగా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో మమ్మల్ని అందరినీ ప్రభువా నీ యొక్క కృపలో మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించి మరొకసారి పరిశుద్ధమైనటువంటి సహవాసంతో కూడుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియపరచుకుంటున్నాం. అవును ప్రభువా, ఈ యొక్క సంవత్సరాన్ని మొదలుకొని నేటి వరకు మీ యొక్క నిరంతరమైనటువంటి కాపుదల మమ్మల్ని, మా యొక్క కుటుంబాన్ని బలపరచండి, భద్రపరచండి, దీవించరు, ఆశీర్వదించండి. ప్రతి విషయంలో మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి. నేను మీకు వందనాలు తెలియపరచుకుంటున్నాను. దాన్ని బట్టి ప్రభువా ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో కూడుకొనటము మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియపరచుకుంటున్నాను. క్షేమించే ప్రతి బిడ్డని పేరు ఆశీర్వదించండి. రానైనటువంటి వారి త్వరగా పరిశుద్ధ సహవాసంలో కూడుకొని ఈ యొక్క నామాన్ని మేపట్టుటకు వారు నడిపించండి. మరొకసారి రాలేని స్థితి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటూ దేని నిమిత్తమైన వారి పరిశుద్ధ సహవాసంలో కూడుకొని ఈ యొక్క నామాన్ని మేపరచలేకపోతున్నాం. ఆ చేపట్టిన పనిని దీవించండి, ఆశీర్వదించండి. మరొక పరిశుద్ధ దినారాధనలో మాతో కలిసి యొక్క నామాన్ని మేపరచుటకు వారిని ప్రేరేపించి నడిపించండి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. విశ్వాసాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ విధమైనటువంటి ఇరుకు, ఇబ్బందులు, ఆటంకులు ప్రభు ఈ యొక్క ఆరాధనలో సమీపించకుండా మీ యొక్క కాపుదల బలపరిచి మీరే ఈ యొక్క ఆరాధన నడిపించి దీని ద్వారా నేను మా ప్రభావం పొందుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రశాంతండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుని యొక్క చక్కటి సమయాన్ని మనం దయచేశారు. సమస్త కాలం అంతా తన కాపుదల మనల్ని బలపరచడానికి వందనాలు తెలియపరచుతూ చేరించండి. అందరినీ హృదయపూర్వకంగా నేను ఈ యొక్క ఆరాధనలోకి నేను ఆహ్వానిస్తూ కరపరచబడినటువంటి ఆరంభ పాటతో తన మధ్య లేచి నిలబడుతుండగా పాడుతూ ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభిస్తున్నాం. దయచేసి తన మధ్య లేచి నిలబడి ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. Sto
జయ గలాసముతో
పరలోక భూలోకములకు సృష్టికర్త సర్వశక్తికి తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. ఆయన పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి మూడో దినంన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చకు తిరిగి వచ్చు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర నిత్య జీవం నమ్ముచున్నాను. దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా నేను కూర్చున్నాను. ఇట్టి సమయంలో దేవుడి యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించాడు. 2021 సంవత్సరపు ప్రారంభము జనవరి 1 తారీఖు నుండి దేవుడు డిసెంబర్ 31 ఇంతవరకు తన కాపుదలలో మనల్ని బలపరిచాడు, భద్రపరిచాడు, దీవించాడు. ఎన్నో అద్భుత కార్యాలు జరిగించడమే కాకుండా భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మనం తప్పించాడు. మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదో ఒక రూపంలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడే సమయంలో దేవుడు నేనున్నానని వాగ్దానం చేసి వాటిలో నుండి మనల్ని తప్పించి మరొక ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనలో, పరిశుద్ధ సహవాసంలో కొడుకని కృతజ్ఞత తెలియపరచడమే కాకుండా విజ్ఞాపన చేయడానికి దేవుడి యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించాడు. రండి, దేవుడు చేసిన ప్రతి మేళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు విజ్ఞాపన ప్రారంభం మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి నలిగిన పెరిగిన హృదయంతో, యేసయ్యా నువ్వు చేసినటువంటి అద్భుత కార్యాల కొరకు నీకు వందనాలు ప్రభువా, ఆశ్చర్య కార్యాల కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుచుకొచ్చున్నాం ప్రభువా అని నలిగిన పెరిగిన హృదయంతో దేవుని యొక్క సన్నిధానంలో చేద్దాం. కొద్ది నిమిషాలు మౌనం విజ్ఞాపన ప్రాంతాల్లో దేవుని ఏకీభవిస్తూ దేవుని నుండి కృపయంపడి కృప మనకి సిద్ధపరిచే విధంగా దాన్ని పొందుకున్నటకు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. నాతో కలిసి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయగలిగినటువంటి వారు దయచేసి ముందుకు రావాలి. ఇది సరి అయినటువంటి సమయము దేవుని దగ్గర మనల్ని సమర్పించుకోవడానికి. దేవుడు చేసిన ప్రతి మేళ్ళకి కన్నీటితో దేవుని వైపు కృతజ్ఞత తెలియపరుచుకుందాం. గొప్ప కార్యాలు జరిగించి దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనకు భయమేమి? ఏ భయము లేకుండా మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించింది. ఒక నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించుండగా గడిచినటువంటి సంవత్సరం అంతా దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించబడిందని ఒక విశ్వాసంతో సిద్ధపడదాం. రండి, విజ్ఞాపన ప్రార్థన దేవుని ఏకీభవిస్తాం. విశ్వసింహాసనంపై ఆశీడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, ప్రశస్తమైన, అమూల్యమైన, అద్భుతమైన, ఆశ్చర్యమైనటువంటి నామాన్ని ప్రభువా మరొకసారి ప్రార్థించుటకు, మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకున్నటకు, మమ్మల్ని మేము తగ్గించుకున్నటకు నీ యొక్క పాద సన్నిధిలో చేరి కన్నీటితో, నలిగిన పెరిగిన హృదయముతో నాయనా నువ్వు చేసినటువంటి ప్రతి మేళ్ళకి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకున్నటకు మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఈ యొక్క సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియపరచుకొచ్చినాం. మీరు పరిశుద్ధులు, మహోన్నతులు ప్రభువా. మా యొక్క హృదయ ఆలోచన, హృదయ తలంపులు ఎరిగినటువంటి దేవుడిపై ఉన్నాం. 2021 జనవరి 1 తారీఖు నుండి మొదలుకొని ప్రభువా, డిసెంబర్ 31, 2021 యొక్క చివరి దినం వరకు, ఈ యొక్క చివరి గడియ వరకు నాయన మీ యొక్క కాపుదలలో మమ్మల్ని బలపరిచారు, భద్రపరిచారు, దీవించారు, ఆశీర్వదించారు. మీ యొక్క సహాయము, సహకారము మాకు అనుగ్రహించి నాయన నువ్వు చూపించిన మార్గంలో నడుచుటకు మీ యొక్క శక్తిని మాకు దయచేసినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియపరచుకొచ్చినాం. అవును ప్రభువా, ఈ యొక్క సంవత్సరం అంతా ప్రభువా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత,
ఏదో ఒక ఆటంకము, ఇరుకు, ఇబ్బందులు, భయంకరమైనటువంటి పరిస్థితులు, భయాందోళనలు ప్రభువా మమ్మల్ని చుట్టుముట్టినను, మమ్మల్ని ఆవరించినను ప్రభువా మేము ఏ విధమైనటువంటి భయానికి లోపడకుండా నీ యొక్క శక్తిచే మమ్మల్ని నీ యొక్క రెక్కల చాటున కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రం తెలియపరుచుకొచ్చినాం నాయన. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయము లేనటువంటి వారు, పోగొట్టుకున్నటువంటి వారు ఈరోజు మా మధ్యలో లేకపోయినను మాకు ఆ యొక్క ఆధిక్యతను నాయన మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞత స్తుతులు తెలియపరుచుకొచ్చినాం నాయన. మమ్మల్ని మా యొక్క కుటుంబాలని మీరు దర్శించారు, మీరు దీవించారు, ఆశీర్వదించారు, మీ యొక్క కాపుదల మాకు అనుగ్రహించారు నాయన. ప్రతి విషయంలో మీ యొక్క సహాయం మాకు దయచేసినందుకే మీకు వందనాలు నాయన. మరొకసారి మమ్మల్ని మా యొక్క కుటుంబాలను మీరు దర్శిస్తూ నాయన ఈ యొక్క సంవత్సరం నుండి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుటగా మీ యొక్క శక్తిచే మమ్మల్ని నడిపించండి ప్రభా. ఒక నూతన ఆలోచన, నూతన తలంపుతో నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుటకు నాయన ఒక నూతన విధానాలు ప్రభా, అది మీకు అంగీకారమైనది, యోగ్యమైనది, మాకు ఆశీర్వాదకరంగా ఉండటం మీ యొక్క సహాయం మాకు దయచేయమని అడిగి వేడుకొచ్చినాం. ప్రపంచ దేశాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. దేశాల్లో ఉన్నటువంటి ప్రతి స్థితి పరిస్థితిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన. భయంకరమైనటువంటి పరిస్థితిని ప్రభా ప్రపంచ దేశాలు ఎదుర్కొంచుండగా మీ యొక్క కృపను దయచేయండి. మానసికమైనటువంటి ఒత్తిడి నుండి సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. కేవలం భయమే మమ్మల్ని ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నడిపిస్తుందని నాయన భయపడకూడి అని మీరు మాకు వాక్యం ద్వారా అనేక పర్యాలు మాకు సెలవిచ్చినారు. అవును ప్రభా, మేము భయపడకుండా నిర్భయముతో ప్రభు యేసుక్రీస్తులు మాతో ఉన్నాడని, ఆదరణకర్త మమ్మల్ని ఆదరిస్తున్నాడని ఒక విశ్వాసంతో ముందు కొనసాగుటకు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసాలకు మీరు అనుగ్రహించామని అడిగి వేడుకొచ్చినాం. మరొకసారి భయంకరమైనటువంటి నాయన పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ప్రపంచ దేశాలను మరొకసారి మీ యొక్క కాపుదల బలపరచండి నాయన. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిచే ప్రభు భయంకరమైన యొక్క పరిస్థితిని సంపూర్ణంగా మీరు తొలగించేయమని అడిగి వేడుకొచ్చినాం. ఇక చాలు ప్రభు, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని ప్రభు తట్టుకోలేని అనేకులు ప్రభు అకాల మరణాలకు గురవుచుండగా మీ యొక్క కృపను దయచేయండి ప్రభు. ఇక చాలు ప్రభు, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మీరు విడుదల దయచేయండి ప్రభు. ఇక చాలు ప్రభు, ఈ యొక్క భయంకరమైనటువంటి మానసిక ఒత్తిడి తట్టుకోలేని అనేకులు ప్రభు మీ నుండి దూరం అవుతున్నారు నాయన. దీవించండి, కరుణించండి, దయామయుడవు, కరుణామయుడవు ప్రభు నాయన. ఈ యొక్క లోకాన్ని ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నింపండి. ఈ యొక్క భయంకరమైనటువంటి మహమ్మారి నుండి సంపూర్ణ విడుదల మీద దైత్యం అడిగి పెట్టుకొచ్చినాం. మరొకసారి ప్రభు భారతదేశాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్థితి పరిస్థితిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మంచి పరిపాలన అందించుటకు నాయన రాజకీయ నాయకులకు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారికి అనుగ్రహించమని అడిగి పెట్టుకొచ్చినాం నాయన. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకున్నటకు నాయన చీకటిలో నుండి వెలుగైనటువంటి క్రీస్తు నాయన ఆ యొక్క గొప్ప ఆధిక్యతను ప్రభా, ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క సంపూర్ణ సమర్పణను ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా మీ యొక్క కృపను దైత్యం నడిపి పెట్టుకొచ్చినాం. మరొకసారి నాయన తెలంగాణ రాష్ట్రాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర ప్రజలను, నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం. మంచి ఆలోచన, మంచి తలంపుతో ప్రభా రాష్ట్ర నేను నడిపించుటకు నాయకులకు మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని అడిగి పెట్టుకొచ్చినాం. మరొకసారి ప్రభా గుడి మల్కాపూర్ మెదటి సంఘాన్ని మీరు దీవించారు, మీరు ఆశీర్వదించారు. నేను ఎంతో ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థనలో శక్తి ఉందని, ప్రార్థనలో భయం ఉందని, ధైర్యం ఉందని, ప్రార్థనలో మాకు విడుదల అనుగ్రహించబడుతుందని, ప్రార్థనలో ప్రభా సంపూర్ణమైనటువంటి కృప మాకు దయచేయబడుతుందని నాయన ఎంతో విశ్వాసంతో చేరే ప్రతి బిడ్డ యొక్క విశ్వాసాన్ని ప్రభా నాయన మీరు గొప్ప కార్యాలు చేయమని సంతృప్తి పరచమని అడిగి పెట్టుకొచ్చినాం. బలహీనంగా ఉన్నటువంటి వారిని బలపరచమని అడిగి పెట్టుకొచ్చినాం. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని నేను సంపూర్ణమైనటువంటి మీ యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడిగి పెట్టుకొచ్చినాం. మానసిక ఒత్తిడి నుండి సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. ఈ యొక్క నాయన పరిశుద్ధమైనటువంటి వాచ్ నైట్ సర్వీస్లో నాయన విశ్వాసంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి నాయన గొప్ప ఆధిక్యతతో వారు తిరిగి వారి యొక్క గృహాలకు వెళ్ళి మీకు ఎడల గొప్ప సాక్ష్యం కలిగే విధంగా వారిని సిద్ధపరచమని అడిగి పెట్టుకొచ్చినాం. మరొకసారి నాయన ఈ యొక్క చివరి దినంలో, చివరి గడిలో ఉన్నటువంటి మేము నాయన ఒక నూతనమైనటువంటి తలంపుతో ప్రభావం నూతన సంవత్సరంలో ప్రవేశించడగా మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రోక్షణ మా పైన కుమ్మరించండి. మీ యొక్క సహాయం మాకు దయచేయమని నాయన మరొకసారి నాయన నేటి యొక్క పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో చేరొచ్చు ప్రతి బిడ్డని పేరు పైన మీరు ఆశీర్వదించమని నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడబోచుండగా మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకొని
నాయన వాక్యానుసారంగా మా యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించటకు మీ యొక్క కృపను మాకు దయచేయమని, ఈ యొక్క ఆరాధనంతా మీరే ముందుండి నడిపించి దీని ద్వారా మీరే ఘనత మహిమా ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నేటి ఆరాధన గురించి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యము లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం మొదలుకొని 9వ వచనం వరకు మనం చదువుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి వినయ్ శీల గారు ముందుకు వచ్చి చదివించారు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాన్ని చుట్టూ త్రోపి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిను. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. దయచేసి సంఘం అంతా మరొకసారి నిలబడి ఉండగా స్తుతి కీర్తన అందరం కలిసి పాడుతున్నాం. అదేవిధంగా సంఘం నిలబడి ఉండగా సిద్ధపాటు పాట మనం పాడుతూ మనల్ని మనం పరిశుద్ధ వాక్యం కొరకు సిద్ధపడుతున్నాం. ఎందుకు మరచితివి యేసుని ప్రేమ, ఎందుకు మరచితివి, ఎందుకు మరచితివి పుణ్యతిని నాలో, ఎందుకు మరచితివి పుణ్యతిని నాలో, సుందర మధురటి సుఖమైన
ప్రేమ ఎందుకు మరచితివి పాపేక్షలో నుండి మరలి వాటి శ్రీపాదములు పట్టుము ప్రార్థించుము శ్రీపాదములు పట్టుము కాపాడుటకు దయతో కనిపెట్టి ఉన్నాడు కాపాడుటకు దయతో కనిపెట్టి ఉన్నాడు పాపిని విడుడైనా మార్గమున పొమ్ము పాపిని విడుడైనా మార్గమున పొమ్ము ఎందుకు మరచితివి యేసుని ప్రేమ ఎందుకు మరచితివి. దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా నేను కూర్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. మరొక పరిశుద్ధమైనటువంటి దిన ఆరాధనలో చివరి తరం ఆల్మోస్ట్ ఇంకొక గంట అయితే తారీఖు చేంజ్ అవుతుంది, నెల చేంజ్ అవుతుంది, మరియు సంవత్సరం కూడా చేంజ్ అయిపోతుంది. మనం ఏమైనా చేంజ్ అవ్వడానికి సిద్ధపడుతున్నామా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ ఉంది. న్యూ అంటే నూతనంగా ఏదైనా కొత్త ఆలోచనతో మనం సిద్ధపడుతున్నామా? ఒకసారి పరిశీలించుకోవాలి. సరైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను ఒక మెట్టు దిగి ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మీరందరూ నన్ను ఇలా చూడాల్సి వస్తుంది. నేను చాలా అబ్జర్వ్ చేశాను. చాలా మంది ఫ్రంట్లో ఉన్న వాళ్ళు అయితే కంప్లీట్గా వాళ్ళు ఒక 60-90 డిగ్రీస్ ఇలా కంప్లీట్గా ఇలా అంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందేమో అని నేను ఒకరోజు అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేశాను. నేను అక్కడ కూర్చొని విక్రమనగర్ అక్కడ కూర్చొని నేను అబ్జర్వ్ చేశాను. నేను ఒక 5 నిమిషాలు ఇలా పెట్టి నిలబడ్డాను. సో కొంచెం పెయిన్ అయింది. యాభై రైటమ్మా నేను మీ కొరకు ఒక పెట్టెకి దిగాను. ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు కూడా సర్వోన్నతమైనటువంటి స్థలములో నుండి మన కొరకు మన వలె రక్త మాంసములు కలిగి మన యొక్క మనతో మనలో ఉంటూ మనల్ని సిద్ధపరిచాడు. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించుండగా మనం ఏంటి నూతనత్వాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సే హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలని చెప్పడానికి మనం అందరం చాలా సిద్ధంగా ఉన్నాం. ఆతృతతో చూస్తున్నాం. 12-11 గంటల 59 నిమిషాలు అయితే అయ్యగారి ఫోన్ ముగిస్తారా, ఎప్పుడు చెప్పాలా అన్నట్టు ఆలోచన ఉంటుంది. తప్పనిసరిగా ఉంటుంది. ఆతృత ఉంటుంది. ఈవెన్ నాకు కూడా అంతే ఆతృత ఉంది. నా సంఘస్థులకి నేను ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని. కానీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే ముందు ఒక్కసారి మనం పరిశీలించుకోవడానికి దేవుడి యొక్క సమయాన్ని దయచేశాడు. అది కేవలం మనకు మాత్రమే ఇచ్చాడు, ఎవరికి లేదని. ఓన్లీ యూ అండ్ మీ. సో మెనీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అవుట్ సైడ్. సో మెనీ పీపుల్, ఫ్యూ పీపుల్స్, దోస్ హు ఆర్ కనెక్టెడ్ విత్ ద క్రాస్ అండ్ ద క్రైస్ట్. క్రీస్తుతో మరియు శిలువతో ఆ యొక్క బంధము బాంధవ్యం కలిగినటువంటి వారు. దేవుడి సంవత్సరం అంతా తన యొక్క కృప నాకు అనుగ్రహించాడు, కాపుదల దయచేశాడు, ప్రతి విషయంలో సహాయం అనుగ్రహించాడు. ఏదో ఒక రూపంలో ఆయన నుండి నేను పొందుతున్నటువంటి సహాయానికి నేను దేవుడి యొక్క పరిశుద్ధాలయంలో వెళ్ళాలి, సహవాసంలో కూడుకోవాలి, తనకు కృతజ్ఞత తెలియపరచుకోలేక నాకు సమయం ఇవ్వు. గివ్ మీ వన్ మోర్ బ్లెస్డ్ ఇయర్. మరొక ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరాన్ని నాకు అనుగ్రహించి ప్రభువాన్ని దేవుని దగ్గర నేను వేడుకోవాలి. బికాస్ టుడే వి రిసీవ్ ఈ యొక్క గొప్ప ఆధిక్యతను మనం 345 రోజుల క్రితం మనం పొందుకున్నాం. ఆల్మోస్ట్ 365 days back to receive that blessed year. Be blessed by God. దేవుడి నుండి మనం ఆశీర్వాదాలు పొందుకున్నాం. మరి దేవుడు మన యొక్క ఆ యొక్క సంపూర్ణ సమర్పణను ఆయన అంగీకరిస్తున్నాడా?
మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు, మన యొక్క విధి విధానం, మన యొక్క ప్రతి విషయం, హౌ గాడ్ ఈజ్ యాక్సెప్టింగ్ అస్, మనల్ని ఏ విధంగా తాను అంగీకరిస్తున్నాడు. చదువుల వాక్యంలో కూడా ఒకే ఒక వచనం నాకు చాలా నచ్చినటువంటి విషయం, చాలా అంటే అది చదువుతుంటా ఉంటే ఎన్నిసార్లు చదివినా నూతనంగానే ఉంటుంది. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. హౌ మెనీ ఆర్ వి? మనం ఎంతమంది అడుగుతున్నాం ఈ సంవత్సరం కూడా ఉండని ప్రభువా? ఎంతమంది అడిగి ఈ యొక్క డిసెంబర్ 31 11:05 PM కి మనం ఇక్కడ చేరి ఉన్నాం. ఎంతమంది మనం అడిగాం ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం ఉండని ప్రభువా, 1 more year give me. మనం ఎంతమంది అడుగుతున్నాం? తోటమాలి అడుగుతున్నాడు, అక్కడ యజమానుడితో అడుగుతున్నాడు, తోటమాలి అడుగుతున్నాడు, ప్లీజ్ లార్డ్, ప్లీజ్ మై లార్డ్, గివ్ మీ 1 more year, గివ్ మీ ఎ ఛాన్స్. ఒక అవకాశం ఈ ప్రభువా, నేను సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాను. మీరు నేను కూడా ఆ విధమైన ఆలోచన దేవునితో అడిగాము. ఈరోజు వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, అనేక పర్యాయాలు, అనేక విషయాలు, అనేక విధాలుగా బోధించబడుతున్నాం, అనేక విధాలుగా అనేకమైనటువంటి మార్గాలు మనకు అనుగ్రహించబడ్డాయి. మన యొక్క మన యొక్క జీవితాన్ని దేవునికి ఆత్మీయంగా ఎదుగుటకు, దేవునితో సహవాసం చేయటకు, దేవుని సమీపించటకు. దయచేసి వినాలి, అటు ఇటు చూడకూడదు. దేవునితో సహవాసం చేయటకు ఏదో అనేక మార్గాలు ఓపెన్ చేయబడ్డాయి. మనం ఎంతమందిని సహవాసం చేస్తున్నాం? ఎంతమందిని ఈరోజు పరిశుద్ధ ఆలయానికి రాకముందు మన యొక్క గృహంలో ఒక మాట ఆలోచనతో మనం వచ్చాం, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఉండని. దయామయుడు, కరుణామయుడు, మనల్ని ప్రేమించి దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి ఆది సంభూతుడు ఈరోజు మరొకసారి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈజ్ యాక్సెప్టింగ్. ఇచ్చాను పో. దెన్ హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్? ఎలా నిన్ను సరిదిద్దుకుంటున్నావు? లేని వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. నాకు అది లేదే, నాకు ఇది లేదే. 1982వ సంవత్సరంలో ఆస్ట్రేలియా ఆ యొక్క దేశంలో ఒక వ్యక్తి జన్మించాడు. ఒక వ్యక్తి, అతని పేరు నికోలా జేమ్స్ వోయాచిచ్. ఎంతమంది ఉన్నారండి? పేరు ప్రొనౌన్స్ చేయడానికి కొంచెం కష్టం ఉంది కదా. ఎవరైనా విన్నారా ఈ పేరు? ఎవరైనా అంటారా? ఓకే, మనం ముందుకెళ్తే అతనికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. అతడు 1982 ఆస్ట్రేలియా ఆ యొక్క దేశంలో జన్మించాడు. అతని పేరు నికోలా జేమ్స్ వోయాచిచ్. అతనికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, కాళ్ళకి 2 పొట్టల వేళ్ళు మాత్రమే ఉన్నాయి. తల్లిదండ్రులు చూశారు, చాలా చాలా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. అయ్యో నా కొడుకుకి ఈ పరిస్థితి ఎందుకే? గూగుల్లో కొడితే చాలా కంప్లీట్ స్టోరీ వచ్చేసింది మనకి. స్టోరీ ఆఫ్ దిస్ పర్సన్. మీకు సుమన్ దాస్ గారి ఇంటి వచ్చు అతని పేరు. బాధపడ్డారు చాలా. అయినా నిశ్చయించుకున్నారు, పోషిస్తాను. దే డిసైడెడ్, నేను పోషిస్తాను. 2 చేతులు లేకపోయినా, 2 కాళ్ళు లేకపోయినా కుమారుని నేను పోషిస్తాను. ఆయన ఎదుగుతూ ఉన్నాడు. 17వ సంవత్సరం ఎదుగుతూ ఉన్నాడు. ఒక సమయం వచ్చేసరికి దేవుని యొక్క ఆత్మావేశాన్ని వాడు పొందుతూ ఉన్నాడు. దేవునికి ప్రేరేపించబడ్డాడు, దేవునికి సమర్పించుకున్నాడు. హౌ? 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, కేవలం 2 పొట్టిన వేలు మాత్రమే ఆయన కాలికి. ఆయన అన్ని పనులు నేర్చుకున్నాడు. ఈత కొట్టడం నేర్చుకున్నాడు, ఆయన రాయడం నేర్చుకున్నాడు, పనులు తోముకోవడం నేర్చుకున్నాడు. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ వితౌట్ 2 legs and 2 hands. లర్న్. ఆయన నేర్చుకున్నాడు ఎలా జీవించాలి, ఎలా నేను బతుకాలి,
ఎలా నేను నా పైన నేను ఆధారపడాలి, నా భయంకరమైన యొక్క పరిస్థితుల్లో నా తల్లిదండ్రులకు నేను భారం కాకూడదు, నా సమాజానికి నేను భారం కాకూడదు, నన్ను ప్రేమించే వారికి నేను భారం కాకూడదు, నేను నా పైన నేను నిలబడాలంటే హౌ? దేవుడితో సహవాసం చేయడం ప్రారంభించాడు 15వ ఏట. 19వ ఏట దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆయన గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడు. ప్రారంభించాడు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని, ఒక నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు. వివాహం చేసుకున్నాడు. ఒక కుమారుడు జన్మించాడు. ఒక కుమారుడు 2000 కూటంలో ఆల్మోస్ట్ 54 కంట్రీస్ ఆయన తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. 54 కంట్రీస్, ఆల్మోస్ట్ 2000 ఉజ్జీవ సభలను ఏర్పాటు చేశాడు. ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం అన్ని ఉండి కూడా సమస్తము మనకు అన్ని ఇచ్చాడు దేవుడు. వి హ్యావ్ ఎవ్రీథింగ్, వి హ్యావ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. వి ఆర్ పర్ఫెక్ట్, వి ఆర్ వెరీ మచ్ పర్ఫెక్ట్. స్టిల్ వి ఆర్ రిక్వెస్టింగ్ అవర్ గాడ్, లెట్ ఇట్ బి. ఈ సంవత్సరం కూడా ఉండదు. వి ఆర్ లవ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క లోకంలో జీవించడానికి మనం ఇష్టపడుతున్నాం, లోకాన్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నాం, లోకాన్ని అనుకరించడానికి నేను ఇష్టపడుతున్నాం. బట్ హౌ వి ఆర్, ఎలా మనం జీవిస్తున్నాం? మనతో ఇతరులకు ఏదైనా ప్రయోజనంగా ఉందా? మనల్ని బట్టి ఇతరులు మన దగ్గర ఏదైనా నేర్చుకునే స్థితిలో మనం ఉన్నామా? ఒక పరిశీలన. 31st డిసెంబర్ యొక్క ఆల్మోస్ట్ ఎండ్స్ ఒక 1 అవర్ ముందు మనం ఆలోచిస్తున్నాం, నాకు ఎవరికి ఉపయోగం ఉంది, నాకు ఎవరికి ప్రయోజనకరంగా ఉంది. 2 చేతులు 2 కాళ్ళు లేనటువంటి ఆ యొక్క వ్యక్తి సంపూర్ణంగా తనను సిద్ధపరుస్తున్నాడు. ప్రపంచ దేశాల్లో అనేకులకు ఒక నూతనంగా, ఒక మాదిరిగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. God is with you and me. Today we are asking and requesting our living Lord. సజీవుడైనటువంటి దేవుడితో మనం అడుగుతున్నాం, ఇంకో సంవత్సరము ఉండలేదు ప్రభు. గివ్ మీ పర్మిషన్. God has granted. Live. But ఎలా జీవించాలని నువ్వు ఆశిస్తున్నావు? We should have ఒక ఆలోచన, ఒక గోల్ ఉండాలి, ఒక డెస్టినేషన్ ఉండాలి. నువ్వెలా జీవించాలని నువ్వు ఆశిస్తున్నావు? టుడే God is asking with everyone, నువ్వెలా జీవించాలనుకుంటున్నావు? కెన్ యూ ఒక ప్రణాళిక ఉందా? యు ఆర్ ఆస్కింగ్. ఇక్కడ వాక్యం చెప్తుంది, నాకు ఇంకొక సంవత్సరం ఉండనిమ్ము, ఇంకొక సంవత్సరం ఉండని. ఎలా జీవించాలనుకుంటున్నావు? నువ్వు ఒక గొప్ప ఆధిక్యతను పొందుకోవాలనుకుంటున్నావా? నువ్వు లోకానుసారంగా గొప్ప అధికారాన్ని పొందుకోవాలనుకో, మంచి ఉద్యోగాన్ని పొందుకొని జీవించాలనుకుంటున్నావా? కారు, మేడలు, బిడ్డలు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీవు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇప్పుడు దేవుడు ఒకవేళ దిగి నీ దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇలా ఉండాలనుకుంటున్నావు కదా, నీకు ఇంకొక సంవత్సరం నేను బహుమానంగా ఇస్తున్నాను, తీసుకో. మరి నువ్వు ఎలా ఉంటావో నాకు చూపిస్తావా? నాకు అంగీకారమైన జీవితాన్ని జీవించడానికి నీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభిస్తావా? గడిచిన జీవిత కాలం అంతయు నువ్వు నీకున్నటువంటి ప్రతి శ్రమల నుండి, వేదన నుండి, ఆవేదన నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి నేను నీకు విడుదల దయచేశాను. సమస్య నుండి విడుదల, నీకు ప్రతి విషయంలో సహాయం అనుగ్రహించానే. నువ్వు వాటన్నిటిని మర్చిపోయావు. నాకు కృతజ్ఞతగా కేవలం నువ్వు ఏ విధంగా నువ్వు సమర్పిస్తావు? నీ యొక్క నలిగిన విరిగిన హృదయాన్ని సంపూర్ణమైన సమర్పణతో నిన్ను తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానంలో చేరి నువ్వు అడుగుతున్నావు కదా, నేను నీకు ఇస్తున్నాను. నువ్వెలా జీవించాలి? ఒక ప్రణాళిక. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. టుడే మనం దాని గురించి ఆలోచించాలి. చాలా క్లుప్తంగా, చాలా లోతైనటువంటి మర్మాలతో కూడినటువంటి విషయం. చాలా చిన్న వాక్యం. ఇంకొక సంవత్సరం అంటే నీకు ప్రభు తోటమాలు అడుగుతున్నాడు యజమానుడు తండ్రి అయిన దేవుడైతే తోటమాలి ప్రభు యేసుక్రీస్తు నాటబడినటువంటి ఆ యొక్క చెట్టు నువ్వుని ఫలాలు లేవు, ఆత్మీయత లేదు, ఆత్మ ఫలాలు లేవు, భయంకరమైన పరిస్థితి. అదే పాత జీవితము, అదే పాత ఆలోచన, అదే పాత తలంపు, పాత నడవడిక, నూతనమైంది ఏది లేదు. బట్ వి ఆర్ సేయింగ్ హ్యాపీ న్యూ ఇయర్ టు హూమ్? నీకు హ్యాపీ న్యూ ఇయర్, నీ పక్క వారికి హ్యాపీ న్యూ ఇయర్. నీలో ఒక మార్పు రావాలి. నీ మార్పులో నుండి మరొకరికి ఆ యొక్క మార్పు వారికి ఒక గొప్ప ఆదర్శంగాను, వారికి ఒక గొప్ప అంగీకారంగాను ఉండే విధంగా సిద్ధపడుతున్నారు. ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్డ్. వాస్తవం చాలా విషయాలు మనకు తెలియపరచబడుతున్నది. సో మెనీ థింగ్స్ మనకి వాగ్దానం చేసే వాగ్దానం కదా. మనకి యెహోషువ 1:6 అంటాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండడం. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. యెహోషువ 1:6
అదే జీవితాన్ని మనం జీవిస్తున్నాము. అదే నిర్లక్ష్యమైనటువంటి స్వభావంతో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. ఏ స్థితిలో మనం ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ విధంగా మనము సిద్ధపడుతున్నాం, ఏ విధంగా దేవుని అడుగుతున్నాం, ఇంకొక సంవత్సరం ఉండలేము. గాడ్ ఈస్ గ్రాంటింగ్ us. ఏ స్థితిలో నుండి మనల్ని కాపాడడం మనందరికీ తెలుసు. ఏ పరిస్థితిలో నుండి తన యొక్క కాపుదలో మనల్ని బలపరచడం మనందరికీ తెలుసు. మరొకసారి సమస్యకు తెలిసినటువంటి మనం ఈరోజు మనం నిశ్చయించుకోవాలి. నేను ఏ విధంగా ఉన్నాను, నేను ఏ విధంగా జీవించాను, ఏ విధంగా నేను సిద్ధపడి ఉన్నాను. ప్రభు నాకు చూపించు, గొప్ప కార్యాలు నాకు జరిగించావే, అద్భుత కార్యాలు నా యొక్క జీవితంలో జరిగించావే. ఈరోజు నేను మరొకసారి యొక్క పాత సన్నిధిలో అడుగుతున్నాను. ప్రభా, టీచ్ మీ, నాకు నేర్పించు, నాకు చూపించు, నాకు సిద్ధపాటు అనుగ్రహించు. గాడ్ ఈస్ దేర్ టు టీచ్ యు విత్ హిస్ వర్డ్. ఆయన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ విధంగా చూపించు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండడి. యెహోషువ 1:6 నిబ్బరము కలిగి మీకు దేని గురించి చింతించకండి. వచ్చే ఈ యొక్క సంవత్సరంలో నా యొక్క జీవితం ఎలా ఉంటుంది, నా యొక్క జీవితం ఎలా ఉండబోతుంది, నేను ఈ ప్రణాళిక వేస్తున్నాను, అది సంపూర్ణమైన యొక్క స్థితిలో ఉంటుందా లేదా అనే ఆలోచన మీకు అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, ఇఫ్ యూ ఆర్ రిక్వెస్టింగ్ యువర్ గాడ్, గివ్ మీ వన్ మోర్ ఇయర్ విత్ రిక్వెస్ట్, విత్ బ్రోకెన్ హార్ట్, కమింగ్ నియర్ టు ద క్రాస్ అండ్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని అడుగుతున్నావు కదా, నాకు ఇంకొక సంవత్సరం ఇవ్వు. ఆ యొక్క సంవత్సరం నిప్పులాంటి యొక్క అర్థాన్ని చూపించు దేవుడికి. నేను నీకు అంగీకారమైన జీవితాన్ని జీవించుటకు నా యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తాను. ప్రభా, గతటి సంవత్సరంలో నేను చేసినట్టు నా యొక్క పొరపాటును సరిదిద్దుకోవడానికి మరొక సంవత్సరం ఇవ్వు ప్రభువా. యు ఆర్ కమిటింగ్ మీ. 2021 సంవత్సరం జనవరి 1వ తారీఖున నా కమిట్మెంట్ చేసావు. ఏమని కమిట్మెంట్ చేసావు? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాము. యెహోషువ 1:6. యెహోషువ స్టోరీ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మోషే నుండి యెహోషువకి ఎప్పుడైతే తర్జుమా చేయబడదు, ఆ యొక్క నాయకత్వం కానివ్వండి, ఇశ్రాయేలు నడిపించడం కానివ్వండి, తర్జుమా ట్రాన్స్ఫర్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. మోషే ప్రయాణం ముగించబడ్డది, దేవుని చేర్చబడ్డాడు. యెహోషువ నూతనమైన ప్రయాణం, ముందర భయంకరమైన పరిస్థితి ఉందని, భయంకర పరిస్థితి. కానానులో నుండి ఆ యొక్క కాలంలో వాగ్దాన భూమిలోనికి ప్రవేశించుండగా మోషే యెహోషువకు ఒక నూతన ఆలోచన, నూతన తలంపు, నేను ఏ విధంగా వెళ్ళాలా భయపడుతున్నాడు, చింతిస్తున్నాడు. హౌ టు లీడ్, ఇషాన్ని నేను ఏ విధంగా నడిపించాలి. ముందర చూస్తుంటే భయంకరమైన వేదన, ఆవేదన, దుఃఖము, బాధ, ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు మనకు ఆసనమైతే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి వ్యక్తులు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నారు. వాగ్దాన భూమి అంటే ఏదో వాగ్దానం చేశాడు కదా, దేవుడు నిర్మించాడు కదా, అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి, భోగభాగ్యాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది, సమస్తము చాలా తృప్తికరంగా ఉంటుందని ఆలోచించున్నారేమో అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు. లేదు, లోపల ఇంకా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఆయన యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, నిబ్బరము కలిగి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మన వెనుక భయంకర పరిస్థితులు ఉండొచ్చు, భయంకర వేదనలు ఉండొచ్చు, మనల్ని తరుగుతూ ఉండొచ్చు, మానసికంగాను శారీరకంగాను మనల్ని భయపడుతూ ఉండొచ్చు. నువ్వు భయపడకు, నిబ్బరము కలిగి ఉండు. జస్ట్ వాట్ యు ఆర్ ఆస్కింగ్, దాని మీద నువ్వు నిబ్బరముగా నిశ్చయముతో ఉండు. ఎస్ లార్డ్, నా జీవితాన్ని నీకు అంగీకారంగా నేను జీవించడానికి ప్రారంభిస్తాను. గివ్ మీ వన్ మోర్ ఇయర్. ఆస్క్ యువర్ గాడ్. వి ఆర్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్. మనం అన్ని అడుగుతున్నాం. నాకు ఆరోగ్యాన్ని, నాకు మానసిక ఒత్తిడిని విడుదల దయచేయి, ఆర్థికమైన సమస్యలను విడుదల దయచేయి, నాకు అది, నాకు ఇది, నాకు సమస్యమైన మన సమస్యలన్నీ దేవుని దగ్గర పెడతాం. అప్పుడే యు ఆస్క్, గివ్ మీ వన్ మోర్ ఇయర్. నీకు అంగీకారమైన జీవితాన్ని జీవించడానికి సహాయాన్ని దయచేయి ప్రభు. మనం అడుగుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఒక్కసారి పరిశీలించుకొని మనము దేవునికి సమీపంగాను, దేవునితో కూడా మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధపడాలి. కంటిన్యూషన్లో మనం చూస్తున్నాం. యెహోషువ 1:5 వర్షంలో చూస్తున్నాం. తోడుగా ఉంటానని ధైర్యంగా చెప్తున్నాడు. ఐ విల్ బీ విత్ యూ. యెహోషువ ప్రయాణం చాలా, అంటే ఎప్పుడైతే వారు వాగ్దాన భూమిలోకి ప్రవేశించారో భయంకరమైనటువంటి పరిస్థితి. అంతకన్నా ముందు కొందరిని దూతలను అక్కడ పంపించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ వాకప్ చేసి తిరిగి వచ్చి వారు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, సో మెనీ పీపుల్, సో మెనీ ఫేస్, భయపడ్డారు. ఎలా ఎదుర్కోవాలి?
దాన్ని జయించుటకు దేవుని యొక్క శక్తి మనకు అవసరమై ఉంది. ఈరోజు ఆయన తోడు మనం కోరుకోవాలి. అందుకే చాలా స్పష్టంగా యెహోషువ 1:5 అంటాడు, నీవు బ్రతుకు దినములన్నింటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. మనం బ్రతికే దినం, రాబోయే జీవితంలో మనం బ్రతికే దినం, గడిచిన జీవితంలో మనం అందరం దేవుని యొక్క కాపుదల్లో భద్రపరచబడినాం. ఏ విధమైనటువంటి మానసికమైన ఒత్తిడి, భయం మనకు ఆవరించుకున్నానో దేవుడు తన యొక్క కాపుదల భద్రపరిచాడు. ఈరోజు మనల్ని యొక్క పరిశుద్ధ సహవాసంలో పరిశుద్ధాలయంలో తన యొక్క నామాన్ని మహిమపరచుటకు దేవుడికి కృతజ్ఞత తెలియపరచుట యొక్క సమయం మనకు అనుగ్రహించాడు. అందుకే చాలా స్పష్టంగా వాక్యం మాట్లాడుతుంది. ప్రమాణము చేసిన ఆ యొక్క దేశము నీకు ఇస్తాను. ఇది కమిటింగ్ చాలా సుదీర్ఘమైంది. నేను షార్ట్లో చెప్తున్నాను, సమయం లేదు, సమయం కన్నా ముగించాలి మనం. సో we should prepare ourselves. We are asking our God, మరొక సంవత్సరం, another 1 year God. చాలా స్పష్టంగా ఈ సంవత్సరము కూడా నన్ను ఉండని, నేను ఉండనిస్తున్నాడు దేవుడు. ఆయన తోడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నీకు సమస్యలు ఉన్నాయా, నీకు మానసిక ఒత్తిడి ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, నీ కుటుంబంలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో యుద్ధం చేయాలి తపస్సు. అండ్ దేవుని అడుగు, దేవాన్ని తోడు నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించేవాడు. దేవుడు చెప్తున్నాడు, నిబ్బరము కలిగి నా మీద నమ్మకం ఉంచుకున్నాడు. నేను ఉన్నవాడు నమ్మవాడనైనటువంటి నీ దేవుడైన యెహోవా నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. He will walk along with you wherever you go. యెహోషువ అదే వాగ్దానం చేశాడు, జస్ట్ గో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను నీతో ఉండి ఏ సమయంలో ఏ స్థితిలో ఉన్నా నిన్ను నేను కాపాడటకు నీకు సహాయం చేయటకు ఒక సహాయకుడుగా నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఉండని మరొక సంవత్సరం కూడా కాకుండా చెక్ ఇట్ అవుట్, ఒకసారి పరిశీలించుకోండి. అందుకే 6వ వచనం అంటాడు, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండు వెతుకుతూ వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పారు. 3 years దేవుడు మన గురించి 2000 సంవత్సరాలు నిరీక్షిస్తున్నాడు. ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం 31st డిసెంబర్ వచ్చేసరికి యాజ్ ఎ క్రిస్టియన్ వీఆర్ కమింగ్ నియర్ టు ద ప్రాఫిట్ సేయింగ్ గివ్ మీ 1 more year, గివ్ మీ 1 more year ఇచ్చాడు. 2000 సంవత్సరాల నుంచి మన దేవుడు ఇస్తూనే ఉంది. 2022 సంవత్సరాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరంలో నువ్వే విధంగా సిద్ధపడుతున్నావు. గాడ్ ఈస్ ప్రొవైడింగ్ us. మనకి అవకాశాలు మనకు అనేకము, అంటే 2022 సంవత్సరాలు మనకు అవకాశాలు దేవుడు దయచేస్తాడు. ఇంకా దయచేస్తాడో లేదో మనకు తెలియదు. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించుండగా ఒక నూతన ఆలోచనతో ఇప్పుడు కాకపోతే ఇఫ్ నాట్ టుడే దెన్ ఇప్పుడు ఒకసారి పరిశీలించు. అదే పాత ఆలోచన, పాత తలం, పాత విధి విధానాలు, ప్రతి విషయంలో నిర్లక్ష్యం. దేవుని యందు విశ్వాసులు ఉంటారు, అల్ప విశ్వాసులు ఉంటారు. విశ్వాసులు కూడా అల్ప విశ్వాసే, విశ్వాసం ఉన్నది కానీ అల్పంగా ఉన్నది, కొద్దిపాటి విశ్వాసంతో ఉన్నారు. మనం విశ్వాసులలో ఉన్నామా, అల్ప విశ్వాసులలో ఉన్నామా? ఒకవేళ అల్ప విశ్వాసులలో ఉన్నటువంటి వారమైతే మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పొందుకోవాలంటే ఎలా మనం దేవుడు మనకు అనుగ్రహించడం సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. సద్వినియోగపరుచుకుంటూ దేవుడికి అంగీకారం జీవితాన్ని మనం జీవిస్తూ ముందుకు కొనసాగించకూడదు. ఎందుకంటే టుమారో అది 1st డిసెంబర్, 1st జనవరి 2022 ఉండొచ్చు, లేకుంటే 31st డిసెంబర్ 2022 ఉండొచ్చు. God is saying in His word, He is saying, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను. మేబీ టుడే యూ హ్యావ్ సో మెనీ బర్డన్స్, చాలా బాధలు, ఎదుగులు, ఇబ్బందులు ఉండొచ్చు. మేబీ మీరు ఏదో ఒక దానికి నిరీక్షిస్తూ ఉండొచ్చు. మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి సరిదిద్దబడాలి, శాంతి సమాధానం నాకు అనుగ్రహించబడాలి, నా కుటుంబంలో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, దేవుని యొక్క నమ్మకము, విశ్వాసము, సంఘ క్రమాన్ని సక్రమంగా పాటించుటకు దేవుని యొక్క
గాడ్ ఈస్ సేయింగ్ టుమారో. జోషువలో చాలా స్పష్టంగా యెహోషువ 3:5 ఉంటాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను. మేబీ జనవరి 1, 2022 గొప్ప కార్యాలు మీ యొక్క కుటుంబంలో జరగబడతాయి. ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. టు రిసీవ్ those miracles from God. How you are preparing? You are asking and receiving the blessed year, one more blessed year. మరొక ఆశీర్వాదకరమైన సంవత్సరాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు అడిగా ఏ విధంగా అడుగుతున్నావు? కేవలం ఉండనివ్వు అని అడుగుతున్నావా? లేకుంటే నా గత జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఇవ్వు అని అడుగుతున్నావా? గత జీవితంలో ఒకవేళ నేను పొరపాటు చేసేయనా? అయ్యా 3 సంవత్సరాల నుంచి నా చెట్టు చుట్టూ నువ్వు తిరుగుతున్నావు, నీకు ఏ విధమైనటువంటి ఫలాన్ని నేను ఇవ్వలేకపోయాను. ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా నీకు ఫలాన్ని ఇవ్వడానికి నేను సిద్ధపడతానని తోటమాలితో నువ్వు ప్రాధాన్యపడితే తోటమాలి ఆ యజమానుడితో అడుగుతున్నప్పుడు యజమానుడు అంగీకరించాడు, ఇచ్చాను అంటున్నాడు. ఈ సంవత్సరం నువ్వు కూడా ఆ విధమైన ఆత్మ ఫలాలను ఫలించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఒకసారి పరిష్కరించుకోవాలి. బికాస్ గాడ్ సెడ్ టుమారో, రేపు ఒక గొప్ప కార్యాలు నేను జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాను. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయడం ఆయన నిర్ణయం. టుమారో ఆర్ యు ప్రిపేర్డ్ టు రిసీవ్ దోస్ మిరకిల్స్ ఫ్రమ్ గాడ్? జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఒకసారి పరిష్కరించుకోవాలి, సిద్ధపడాలి, మనల్ని మనం సమీపించుకోవాలి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకు సమస్యలు ఏమైనా 2021 సంవత్సరంలో మనకి ఏ విధమైనటువంటి సమస్యలు అనే భారాన్ని మనం మోసుకొని లేదు, దాన్ని సంపూర్ణంగా తొలగించేటప్పుడు దేవుడు శక్తిమంతుడు ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవుడి పాదాల దగ్గర సమర్పించాడు. ఆ యొక్క వ్యక్తి 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా ఈరోజు గొప్ప జీవ సభలు ప్రకటిస్తూ అనేకులకు ఒక మాదిరిగా, అనేకులను దేవుని యొక్క రక్షణ మార్గం నడిపించడానికి తరుణోత్థానే ఒక గొప్ప మాదిరికరంగా దేవుడు సిద్ధపరిచాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ప్రతి ఒక్క దేవుడు ఒక ఉద్దేశం ఉంది. మనకి ఏది లేదో దాని గురించి చింతించకండి. అది నీకు కావాలి అని అనుకున్నప్పుడు, తప్పనిసరిగా అది నీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే రేపు ఒక గొప్ప అద్భుత కార్యంలో మనకి జీవితంలో దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. 1 జనవరి వచ్చేసింది కదా అయ్యారు, మరి కార్యం జరగలేదంటే వెయిట్ ఫర్ అనదర్ డే, బికాస్ టుమారో హ్యాస్ వన్ మోర్ టుమారో. రేపటికి మరొక రేపు ఉంది. యూ షుడ్ హ్యావ్ యాజ్ ఎ క్రిస్టియన్, యూ షుడ్ హ్యావ్ దట్ హోప్. ఒక విశ్వాసంతో ఉండాలి. ఏదో ఒక రోజు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి, మన యొక్క ఆఫీస్లో, బిజినెస్లో, సంఘంలో ఏదో ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఆ యొక్క సమస్యకు పరిష్కారం రేపు దేవుడు చూపిస్తాడు. ఈ రోజు నువ్వు అడుగుతున్నావు, వన్ మనీ గాడ్ ఈస్ ప్రొవైడింగ్. యు ఆర్ రిసీవింగ్ వన్స్ అగైన్ 3 years, 3 సంవత్సరాల నుంచి కాపు కాయనటి చెట్టుకి మరొక సంవత్సరం దేవుడు ఇస్తున్నాడు. ఈ 2022 సంవత్సరాల నుండి ఆ యొక్క కృపాయుగాన్ని దేవుడు కొనసాగిస్తూ ఈరోజు మనల్ని నిలబెట్టాడు. ఈరోజు మనకి మరొక సంవత్సరానికి దాన్ని మనకు అనుగ్రహించబడుతుంది. ఏ విధంగా సిద్ధపడుతున్నావు? ఏ విధంగా దేవుని పైన భారం వేస్తున్నావు? నీవు ఈ స్థితిలో, ఏ పరిస్థితిలో నేను విడవనని వాగ్దానం చేస్తున్నాడు. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాల వరకు తన యొక్క నిరంతరమైన కృప అనుగ్రహించడానికి ఉద్యోగదేశ కారణాలు స్పష్టంగా మనకు కలిగిస్తున్నాడు. నీవే విధంగా సిద్ధపడుతున్నావు? ఏ విధంగా మనల్ని మనం సమీపించుకుంటాం? యెహోషువ అదే 10వ అప్పుడు యెహోవా వారికి భయపడును, నీ చేతికి వారిని అప్పగించున్నాడు. భయపడకు, డు నాట్ ఫియర్. నీ చేతికి వాటిని అప్పగించేశాడు. దేన్ని అప్పగించాడు? మనకున్నటువంటి మానసికమైన, శారీరకమైన, లేకుంటే భయము, భయంకర పరిస్థితి, లేకుంటే సమస్యలు, మనకున్నటువంటి నిరీక్షణ, వాటన్నిటిని ఏం చేస్తాడంట? అది మనకి తిరిగి ఏ విధంగా ఇస్తాడంట? ఆశీర్వాదకరంగా ఇస్తాడంట. ఇవే సమస్యలో ఉన్న ఆ సమస్యను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దానికన్నా ముందు వాగ్దానం చేశాడు, రేపు ఒక గొప్ప కార్యము, అద్భుత కార్యము నేను జరిగించడానికి సిద్ధంగా ఉంది. టు రిసీవ్ మిరాకిల్స్. దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనల్ని ఆశీర్వదించడానికి. ఆయన ఆసక్తితో మన వైపు చూస్తున్నాడు. నా కుమారుడు మరొక సంవత్సరం అడుగుతున్నది. ఈ సంవత్సరం కూడా అయిందా? ఈ సంవత్సరం కూడా నువ్వు పొందుకుంటే నువ్వు ఏ విధంగా సిద్ధపడుతున్నావు? మేబీ వచ్చే సంవత్సరం మనకి కాలేదు. మేబీ 2023 సంవత్సరంలో మనం ఉంటామో లేమో తెలియదు.
విశ్వాసులేమి అవిశ్వాసులేమి తమ యొక్క జీవిత ప్రయాణము అశాశ్వతమైన ప్రయాణాన్ని ముగించుకొని ఉన్నారు. మేబీ మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు దేవుడి యొక్క నిద్రించుకున్నట్టు వారు 2022 చూడకముందే, కానీ దేవుడు నిన్ను నన్ను సజీవ గ్రంథంలో ఇంకా సజీవుడిగా మనల్ని దేవుడు ఉంచి ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడు పట్ల నాకు తెలియపరచు. నువ్వు అడుగుతున్నావు, గివ్ మీ 1 more year. God is accepting. You are asking, please Lord, please. మేబీ మనం వివరపడకపోవచ్చు దేవుడి దగ్గర. 31st వాచ్ నైట్ సర్వీస్ కంపల్సరీ ఇలాంటి వాగ్దానాలు తీసుకోవాలి. వాగ్దానాలు అందరికీ వస్తున్నాయి. ఎవ్రీబడి ప్రామిసరీ కార్డ్ అందరికీ వస్తుంది. ప్రామిసరీ కార్డులో అనేక ప్రామిసరీస్ ఉంటాయి. ఎవ్రీ వర్డ్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. ప్రతి వాక్యము దేవునికి చెందినది. నువ్వు పొందుకున్నది అది నీకు ఒక్కొక్కసారి ఆ సంవత్సరం అంతా జరగకపోవచ్చు. అప్పుడు నువ్వేమనుకుంటావు నీ హృదయంలో, అదే దేవుడు నాకు తెలియలేదు. మేబీ గవర్నమెంట్ ఒక్కొక్క సంవత్సరం నీకు అనుగ్రహించి ఆ యొక్క గొప్ప ఆధిక్యతను దయచేస్తాడు. సిద్ధంగా వి షుడ్ ప్రిపేర్. 31st December 2021 God has protected us. God has ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయం మనకు అనుగ్రహించాడు. ప్రతి విషయంలో. అయితే ఈరోజు పొందుతున్నటువంటి యొక్క ఆధిక్యత ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపల ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. ఆర్ యు ప్రిపేర్డ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్? Everything, as a calendar wise, as a watch wise, everything is going to change. Date change అవుతుంది, మంత్ చేంజ్ అవుతుంది, సంవత్సరం చేంజ్ అవుతుంది, సమయం చేంజ్ అవుతుంది. నీ యొక్క హృదయం మారుతున్నదా? ఇంకొక సంవత్సరం ఉండని అడుగుతున్నావే? ఏ విధంగా దేవుడు అడుగుతున్నావు? హౌ యు ఆర్ ఆస్కింగ్ యువర్ గాడ్? హౌ యు ఆర్ ఆస్కింగ్? అదే విధమైన పాత ఆలోచన, నిర్లక్ష్య స్వభావం కుటుంబ బిడ్డలకు కానివ్వండి, సంఘ బిడ్డలకు కానివ్వండి, సమాజ బిడ్డలకు కానివ్వండి, నిర్లక్ష్య స్వభావం, సొంత ఆలోచన, సొంత తరపు, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పే అవసరం లేదు అనే ఆలోచనలు మనం ఉంటే మార్చుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి స్థితి పరిస్థితి ఒకవేళ నిన్ను వేదన, ఆవేదన, సమస్యల గురించి చేస్తున్నట్టు అవన్నీ తీసివేయబడిన నమ్మకాన్ని వ్యక్తపరచాలి. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఎ మిరాకిల్. అందుకే గాడ్ ఈజ్ సేయింగ్, రేపు ఒక గొప్ప కార్యం యెహోవా దేవుడు రేపు మాకు అయిపోయి మేబీ రేపు 1st January కావచ్చు, 30th June కావచ్చు, మేబీ ఏదో ఒక రోజు 2022 దాటనీయడానికి గొప్ప కార్యం జరిగిస్తాడేమో. గర్భఫలాల గురించి ఎదురు చూస్తుంటే వారికి తప్పనిసరిగా దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడేమో 2022 సంవత్సరంలో. డూ యూ హ్యావ్ ద ఫెయిత్? గివ్ మీ 1 more year. విశ్వాసంతో అడుగుతున్నాను, నమ్మకంతో అడుగుతున్నాను. అయితే సిద్ధపడతాం. 2021 సంవత్సరాన్ని మనం సంపూర్తి చేసుకుంటాం. దేవుడి యొక్క సమయాన్ని దయచేసి ఒకవేళ ఏదైనా పొరపాటు చేసిన, తప్పు చేసిన, దేవుని వ్యతిరేక ఆలోచన, తలంపులు కలిగినటువంటి వారికైతే కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క సన్నిధానం వచ్చే మోకరిస్తాం. దేవా, నన్ను క్షమించు. నేను చేసినటువంటి ప్రతి నానా విధములైనటువంటి వ్యతిరేక తలంపులు, ఆలోచనలని నాకు విడుదల చేయించి సరిదిద్దుకొనుటకు మరొక సంవత్సరాన్ని నాకు అనుగ్రహించి ప్రభువా. లెట్ us ask together. మనమందరం కలిసి అడుగుదాం దేవుని దగ్గర. నాకు ఉన్నటువంటి యొక్క భయంకరమైనటువంటి ఆలోచన నుండి ప్రభువా నన్ను తప్పించుకున్నటకు, నేను తప్పించుకున్నటకు, సరిదిద్దుకున్నటకు మరొక సంవత్సరం నన్ను ఉండని. ఎందుకంటే నువ్వు ఒకవేళ తప్పు చేసినదా, పాపం చేసినదా, నీ యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడాలి. అందుకే దేవుడు సమయం ఇస్తున్నాడు. రేపటి వరకు వచ్చే సంవత్సరం వరకు దేవుడు సన్నిధానం చేరి సరిదిద్దుకున్నట్టు ఒక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సద్వినియోగించుకుందామా? సరిదిద్దుకుందామా? నిర్లక్ష్య స్వభావాన్ని వీడుదామా? సంఘ క్రమాన్ని పాటిస్తామా? దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తి చెందింపబడదామా? మనకు ఉన్నటువంటి ప్రతి భారాన్ని మనం మోస్తూ దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి సాధనంగా వాడబడదామా? 2022 సంవత్సరంలో ఒక నూతనమైన ఆత్మని తీసుకురాగలుగుతానికి విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతాం. అయితే రండి, కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధానం చేయడానికి మనం దేవుని దగ్గరికి వెళ్తాం. లెట్ us all together ask our living God, God, give me 1 more year. మరొక సంవత్సరం
Just raise your hands and say, Lord, give me one more year. మరొక సంవత్సరాన్ని నన్ను ఉండనిమ్ము ప్రభువా. నిజంగా నువ్వు ఉండనిమ్ము అని అడుగుతుంటా ఉంటే ఆ యొక్క గొప్ప ఆధిక్యతను పొందుకున్నట్టు దేవునికి ఏ విధంగా నువ్వు సమీపంగా సామీప్యంగా జీవించడానికి సిద్ధపడుతున్నావు. Let us all together and ask, God is granted one more year to your life. సో మనము దేవుని అంగీకరణ జీవితాన్ని జీవించడం, సరిదిద్దుకొనుటకు, నూతనపరచుకున్నటకు, సమీపించుటకు, సాగిలపడి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుటకు, సమస్యలు, వేదనలు, ఆవేదనలు, దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఓదార్చుటకు దేవుడు మనతో ఉన్నాడు. భయంకరమైనటువంటి యొక్క పాండమిక్ లో కూడా దేవుని యొక్క కాపుదల మనకు అనుగ్రహించాడు. ఆర్థికమైన సమస్యలు మన యొక్క కుటుంబాలకు సమీపించకుండా, శారీరక బలహీనతల నుండి మనకి దేవుడి యొక్క కాపుదల, మానసికమైన ఒత్తిళ్లు, ప్రతి విషయంలో సహాయం అనుగ్రహించాడు. ఈరోజు దేవుని మనం అడుగుతాం, మరొక సంవత్సరము ఉండని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, కృపణైనా నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి మా యొక్క జీవితంలో మరొక పరిశుద్ధమైనటువంటి సమయాన్ని 2021 డిసెంబర్ 31వ వాష్ నైట్ సర్వీస్లో ప్రభావం మమ్మల్ని సజీవుల జాబితాలోంచి నీ యొక్క పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ సమాసంలో కొడుకు మరొకసారి నీ యొక్క మొరపెట్టుకున్నటకు, మోకరించుటకు, నాయన నలిగిన హృదయంతో, విరిగిన హృదయంతో పాద సన్నిధిలో చేరి మరొక సంవత్సరము ఉండని ప్రభావంలో మీరు మాకు ఇచ్చినట్టుగా సమయాన్ని బట్టి మీకు ఉన్నాను. పొందుకున్నటువంటి మేము రేపు మా యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాను వాగ్దానం చేసిన వాగ్దానాలు నమ్మదగిన వాడు, విశ్వాసంతో కనుక ఆ యొక్క గొప్ప కార్యాన్ని స్వీకరించుటకు నన్ను సిద్ధపరుచుటకు మీ యొక్క కృపను దయచేయండి. నేను విన్నటువంటి వాక్యాన్ని ప్రభు మా హృదయంలో బదిలపరచడం కాకుండా ఒక నూతన ఆలోచన, నూతన తలంపుతో, నూతన సంవత్సరంలోకి ప్రవేశించదు మీ యొక్క కృప, మీకు సన్నిధి కాపుదల మనకు అనుగ్రహించాలి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇటు సమయంలో గాయక బృందం వారు ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కృతజ్ఞతా కానుకలు మనం సమర్పించుకుందాం. విన్న వాక్యమును బట్టి మరి మారు మనసు నేను మానవుడా, తీర్పిదిన వారు నేను మానవుడా, పాట అందరూ మార్పు లేని మానవుడా, తీర్పిదిన దాగలేవుడా, పాట అందరం కూడా
ప్రత్యేకమైన కానుకలు థ్యాంక్స్ గివింగ్ కేఈ రాణి గారు 500 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పించినారు. థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ 500 రూపాయలు ప్రత్యేకమైన కానుక వినిస్ పర్సిస్ గారు సమర్పించినారు. వారిని వారి కుటుంబం దేవుడు దీవించి ఆశించినాక డి మేరీ రూత్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు 1000 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పించినారు. జె శ్యామలమ్మ 500 రూపాయలు ప్రత్యేకమైన కానుక. 12th డెత్ యానివర్సరీ 13th డిసెంబర్ లేట్ శామ్యుయల్ చంద్రకిరణ్ బ్రదర్ ఆఫ్ మైకేల్ పృథ్వీరాజ్ గారు 500 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పించినారు. బేబీ జెసికా సమంత గ్రాండ్ డాటర్ ఆఫ్ మిస్టర్ కె జయశీల శామ్యుయల్ 1000 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పించినారు. వారిని వారి కుటుంబం దేవుడు దీవించాక మిస్టర్ బి లాజరస్ మరి వారి యొక్క కుటుంబ సభ్యులు 200 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పించినారు. సమర్పించిన కానుకల కొరకు ప్రత్యేకమైన కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి కృపలనైనా నీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని ప్రభువా మరొకసారి ప్రార్థించటకు ప్రత్యేకంగా నాయన ఈ యొక్క సంవత్సరాంతము నాయన నేడు మీ యొక్క కృపలో ప్రభువా నాయన భద్రపరచబడి దీవించబడి ఆశీర్వదించబడి కృతజ్ఞతగా సమర్పించే ప్రతి కానుకని కష్టాన్ని నాయన కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వించండి. ప్రత్యేకమైన కానుకలు సమర్పించిన వారిని వారి కుటుంబాన్ని బలపరచమని మీ యొక్క పరిశుద్ధ నామంలో సమర్పించిన కానుకని కష్టాన్ని కుటుంబాన్ని కుటుంబ సభ్యులను నాయన వారు చేసే పనిని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని వ్యవసాయాన్ని చదువులను మీరు దీవించి ఆశ్రయించారు. వేంతలుగా నూరంతలుగా ఆకాశపాత్రలు నింపి పట్టజాలని దివ్యమైనటువంటి మీ యొక్క దీవెన వారిని కుమ్మరించమని సమృద్ధిగా వారి పైన ముదగ బిందువుల పైన మీరు కుమ్మరించి దీవించి మీ యొక్క నామంలో సమర్పించే కానుక మీ యొక్క పరిశుద్ధ ఆలయ నాయన అభివృద్ధిలోనికి పనులను మీరు వాడుకోమని ఏ స్నామంలో అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమేన్. ఇటు సమయంలో ప్రకటనలు ప్రత్యేక ప్రకటన రేపు న్యూ ఇయర్ 2022 జనరల్ వర్షిప్ సర్వీస్ ఉదయం 11:30 గంటలకి ప్రారంభించబడుతుంది. దయచేసి మీరు సమయాన్ని పాటించాలని కోరుచున్నాను. తప్పనిసరిగా 11:30 ఉదయం మన పరిశుద్ధ ఆలయంలో మనకి ప్రారంభించబడుతుంది. మీరు తప్పనిసరిగా సమయాన్ని పాటించాల్సిందిగా నేను కోరుచున్నాను. ఒక నూతన ఆలోచనతోటి మనం ప్రారంభిద్దాం. 11:30 అంటే 11:30కి షార్ప్ ప్రారంభించబడుతుంది. సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అదేవిధంగా డొనేషన్ ప్రామిసరీ కార్డ్స్ డొనేటెడ్ బై రవి అండ్ గ్రాఫిక్స్ వారిని వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క వ్యాపారాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించగాక. ఆరాధన క్రమబద్ధంగా అందించిన చర్చ్ అండ్ కమిటీ మెంబర్స్ దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించగాక. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడి ఉండగా ఒక వచనము ఒక పల్లవి వచనం పాడుకుంటూ మనము సిద్ధపడదాం. దయచేసి అందరం లేచి నిలబడి Amen.
ఎవడైనను పాపము చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తు సహాయకుడు తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపమును తీసివేయ శక్తి గలవాడు. మనకు మాత్రమే కాదు, సర్వలోకమునకు సహాయము చేయగలవాడు. కనుక మీ పాపముల కొరకు నిజముగాను మనస్ఫూర్తిగాను పశ్చాత్తాపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమయును కరుణయును కలిగి ఇది మొదలు దేవుని ఆజ్ఞను గైకొనొచ్చు ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుచు నూతన బ్రతుకుటకు నిశ్చయించుకొనుచున్న మీరు విశ్వాసముతో ప్రభువులను సమీపించి మీ ఆదరణ కొరకు ఈ యొక్క పరిశుద్ధ సంస్కారం పుచ్చుకొనడి. భయభక్తితో మోకాలుని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను వినయముతో ఒప్పుకొనుడి. దయచేసి నాతో కలిసి ప్రభు పనులలో పాలుపంచినట్టే వారు మోకాళ్ళ మీద కూర్చొని దేవుని యందు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దయచేసి మోకాళ్ళ మీద కూర్చోవలసిందిగా కోరుచున్నాను. అందరం కలిసి చెప్పుకుందాం. సర్వశక్తి గల దేవ, సర్వశక్తి మా గల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, మా ప్రభువైన సమస్తమును సృష్టించిన వాడా, సమస్తమును సృష్టించిన జనులందరికీ న్యాయాధిపతి, జనులందరికీ మేము నీకు విరుద్ధముగా మనసు చేతను వాక్కు చేతను కర్మ చేతను అప్పుడప్పుడు ఘోరముగా చేసిన మా నానా విధములైన పాపములను దుర్మార్గతలను ఒప్పుకొని దుఃఖించుచున్నాము. మా అతిక్రమణ నిమిత్తము నిజముగా మేము పశ్చాత్తాపడి మనసు పూర్తిగా దుఃఖించుచున్నాము. వాటిని జ్ఞాపకమును తెచ్చుకొని వ్యసనపడుచున్నాము. మహాకరుణ గల తండ్రి, మమ్మను కనుకరించము. నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తము గతించిన కాలంలో చేసిన పాపములన్నింటినీ క్షమించుము. మేము నూతన బ్రతుకును ఎల్లప్పుడూ జీవించి నిన్ను సేవించి సంతోషపరిచి నీ నామమునకు ఘనతయును మహిమయును తెచ్చినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవ, మా పరలోకపు తండ్రి, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి నిజ విశ్వాసంతో నీ తట్టు తిరుగు వారందరికీ పాప క్షమాపణను నీ అత్యంత కరుణ వల్ల దయచేతు అని వాగ్దానము చేసినావు. కనుక మమ్మల్ని కనుకరించి క్షమించి మా పాపములన్నిటి నుంచి విడిపించి సమస్త సుగుణముల యందు మమ్మల్ని బలపరిచి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమునకు మమ్మల్ని తీసుకొని రమ్ము. సర్వశక్తి గల దేవా, నీ హృదయములన్నీ పట్టబయలే ఉన్నవి. కోరికలన్నింటి నీకు వెరుగుదువు. ఏ రహస్యము నీకు దాచబడి ఉండదు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం యోగ్యముగా ఘనపరచులాగున మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం వలన మా హృదయ తలంపులను పరిశుద్ధపరచుము. ఆమేన్. ఓ కరుణగల ప్రభువా, మేము మా స్వనీతి యందు నమ్ముకొని నీ బల్ల యుద్ధకు వచ్చుట లేదు, కానీ నీ విస్తారమైన గొప్ప కనికరము నమ్మి వచ్చుచున్నాము. నీ బల్ల కింద పడిన ముగ్గురు ఏరుకున్నంత యోగ్యులము కాము. అయితే నీవు ఎల్లప్పుడూ కనికరించు వాడవు, మార్పు లేని ప్రభుడవు. కాబట్టి ఒక గొప్ప గల తండ్రి, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత పొందినట్లును ఆయన వలె మేము పరుగుచున్నట్లును ఆయనలో మేమును మాలో ఆయనను ఎల్లప్పుడూ నివసించినట్లును అనుగ్రహించుము. ఆయన జ్ఞాపకం చేసుకుని యొక్క పరిశుద్ధ సంస్కారంలో పాల్పంచుకున్నట్లు మాకు సహాయము చేయము. సర్వశక్తి గల దేవ, పరలోకపు తండ్రి, మా విమోచన కొరకు శిలువ మీద చనిపోవటకొని ఒక్కడే కుమారుడు యేసుక్రీస్తును నిర్దిగ్రము చేత ఇచ్చిన ఆయన తను తాను ఒక్కమారి అర్పించుకొని ఆ ఒక్క అర్పణ వలనే సర్వలోక పాపముల కొరకు నిండైనట్టు సంపూర్ణమైనట్టు తగినంత ప్రాయశ్చితము చేశాను. తన ప్రశస్తమైన మరణంను ఎడతెగకుండా సదామతి యందు ఉంచుడని నియమించి ఈ పరిశుద్ధ సంస్కారం జరుపుచుండవలెనని అది తన పరిశుద్ధ సువార్త యందు మాకు ఆజ్ఞాపించను. ఓ కనికరము గల తండ్రి, మా మరణాలకించి నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నిర్ణయము చొప్పున ఆయన మరణ వేదనను జ్ఞాపకముగా ఈ రొట్టె ద్రాక్షరసమును పదార్థమును పుచ్చుకొని ఆయన మహాదివ్య ప్రభావంలో మేము పాలిభాగస్వాములు అగునట్లు దయచేయమని మిగిలి వినయంతో నిన్ను బతిమాలుకొనిచున్నాము. ఆయన అప్పగించబడిన రాత్రి యందు రొట్టె తీసుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు పుచ్చుకొనిడి, తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమై ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై ఇది చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను తీసుకొని స్తోత్రము చేసి దానిని వారికి ఇచ్చి, మీరందరూ త్రాగుడి,
ఇది పాపములు క్షమించుటకు మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్న కృత నిబంధన యొక్క నా రక్తమై ఉన్నది. ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసినట్టుకు దీన్ని చేయడని చెప్పాను. ఓ ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తుడును నిత్యుడునైన దేవ, అన్ని సమయములందు నన్ను చూడనేందును నిన్ను స్తుతించుచు పరిశుద్ధుడవు 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 సైన్యములకు ప్రభువైన దేవ, భూమి ఆకాశములు మేము మహిమతో నిండి ఉన్నవి అని స్తోత్రము చేయించు నీ మహిమ గల నామము గణపరుచుచున్నాము. సర్వోన్నతుడగు ప్రభువా, నీకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువు వల్ల సిద్ధపడి ఉన్నది. దయచేసి సిద్ధపడినటువంటి వారు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి ఒకటి తర్వాత మరొక లైన్ ఉన్నా పర్లేదు, అందరికి ఒక సమయం ప్రకారం మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి కూర్చున్నటువంటి వారి వెనుక కూడా ఇంకెవరైనా నిలబడి తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ముందుకు రావాలి. సమయాన్ని పాటించాల్సిందిగా నేను కోరుచున్నాను. సెకండ్ లైన్ లో కూడా నిలబడవచ్చమ్మా. సెకండ్ లైన్, నో థర్డ్ లైన్, సెకండ్ లైన్ లో కూడా ఎవరన్నా నిలబడవచ్చు. దేర్ ఇస్ ఎ ప్లేస్. Amen.
పొందుకున్నటువంటి ఆధిక్యత ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రభు సంస్కారాలు పాల్పంచినటువంటి మీరు సమాధానంతో మీ యొక్క స్థలాలకు వెల్లుడి. దేవుని యొక్క కృప మీకు మీ యొక్క కుటుంబాలకు అనుగ్రహించిన గాక. ఆమేన్. వింతగలమాయేసు ప్రేమ సంతసమున స్తుతింతును. పంతముత తన ప్రాణమున పాపులకు నీయ వచ్చి సిలువను గాంచి నన్ను రక్షించెనా. వింతగలమాయేసు ప్రేమ సంతసమున స్తుతింతును. ప్రీతిగల మా ప్రభుని కృపము ప్రియముతో జాతిస్తును. సాధుగా నా కొరకులు చాలా శ్రమలు భరించిత జయించి నన్ను రక్షించెనా. వింతగల మా యేసు ప్రేమ సంతసమున స్తుతింతును. పాడుడి మా యేసు ప్రేమను వేడుడి మదిగూడుడి. పాడుడి తన దివ్య రక్తము పాపత్రయం నీతి శాపము పాపినను రక్షించెనా. వింతగల మా యేసు ప్రేమ సంతసమున స్తుతింతును. నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగా నాకీయను. రక్త స్వేదముగా నరక శాపము నుంచి ఆపద నుంచి నన్ను రక్షించెనా. వింతగల మా యేసు ప్రేమ సంతసమున స్తుతింతును. పాడుడి మా యేసు ప్రేమను వేడుడి మదిగూడుడి. పాడుడి తన దివ్య రక్తము పాపత్రయం కరించి శాపము పాపినను రక్షించెనా. వింతగల మా యేసు ప్రేమ సంతసమున స్తుతింతును. నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగా నాకీయను. రక్త స్వేదము గాంచిన నరక శాపము దృష్టి ఆపద నుంచి నన్ను రక్షించెనా. వింతగల మా యేసు ప్రేమ సంతసం స్తుతింతును. ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. శిలువ పైన దేవుడు మనల్ని తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు. తన సొత్తుగా తన దత్తపుత్రాధిక్యతను పొందుకున్నటువంటి మనము ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభు వల్ల సంస్కారంలో పాల్పొందిన మీరందరూ సమాధానంతో మీ యొక్క స్థలాలకు వెళ్ళడి. దేవుని యొక్క కృప మీకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. నీతిగల మన యేసు నీతిగల మిత్రుడు. ప్రోతి బుద్ధి కృపతో ఆది కలిగించెను. వీతి నందు పాపులైన చేతఘాతులైనను
మరణ వేదన సంపూర్ణ సమర్పణ, రక్త ప్రోక్షణ, పాపము నుండి విడుదల, వీటన్నిటి నుండి మనం పొందుకున్నాము దేవుని యొక్క కృప వలన. ఆ యొక్క గొప్ప కృపను పొందుకున్నటువంటి మీరు సమాధానంతో మీ యొక్క స్థలాలకు వెళ్ళుడి. దేవుడు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి పురుషులు కూడా ముందుకు రావాల్సిగా కోరుచున్నాను. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, దయచేసి పాపినైనా. పురుషులు కూడా 2 లైన్లో నిలబడాల్సిగా కోరుచున్నాం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపమనలలో పంపిన ప్రభుగా జీవం సిల్వపై నిత్య కన్నాగరుల యథార్థముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచిగాలో పుట్టనంచు నీ వెలిగిన తేజ ప్రేమించినావు. యథాశక్యము గాని మసీనాలో వెంచని ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ ముందే తెలిసి ఉంటివి. తెలిసి నన్ను ప్రేమింపని ఉన్న కారణమేమో నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపి. తన శరీరం అనే తెర ద్వారా స్థిరపరచబడినటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడుచుటకు దేవుడు ఆ యొక్క శిల్వలో నుండి మనకి ఒక గొప్ప ఆధిక్యతను దయచేశాడు. అట్టి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించుటకు ఈ యొక్క ప్రభు వల్ల సంస్కారంలో పాల్పొందిన మీ అందరికీ దేవుడు అనుగ్రహించి, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సమాధానంతో మీ యొక్క స్థలాలకు వెళ్ళుడి. ఆమేన్. యేసు స్వామి నీకు నేను నా సమాసమిందును, నీ సన్నిధిలో వచ్చి. దయచేసి పురుషులు ఇంకెవరన్నా ఉంటే
సెకండ్ లైన్లోకి రావాల్సిందిగా నేను కోరుచున్నాను. ఐ రిక్వెస్ట్. ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి, ఇంకా పురుషులు ఎవరైనా ఉంటే ఇది చివరి ప్రభువాల ఆరాధన. ఒకవేళ ఎవరైనా ఇంతవరకు రాలేని పరిస్థితుల్లో ఉంటే వారి యొద్దకు వచ్చి మేము వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీ యొక్క చేతులు లేపిన ఎడల ఈ యొక్క సంవత్సరము చివరి ప్రభువాల ఆరాధనలో దేవుడు మనల్ని అందరు నిలిపాడు. ఈ యొక్క చివరి ప్రభువులలో ఎవరైనా ఇంకా పాలు పంచుకున్నటువంటి వారు ఉంటే దయచేసి మీ యొక్క చేతులు లేపాలి. అదేవిధంగా ఎవరైనా ఇంతవరకు రానటువంటి వారైతే జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. ఇంకొక ప్రత్యేకమైనటువంటి ప్రకటన, మీ యొక్క గృహాలలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ స్థలంలోనికి రాలేని స్థితిలో ఉంటే వారి కొరకు మీరు తప్పనిసరిగా పృథ్వీరాజ్ గారిని అడిగి మీరు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. దానికి నేను ప్రార్థన చేసి నేను పృథ్వీరాజు గారికి అప్పచెప్తాను. ఆయన నుండి మీరు మీ యొక్క గృహంలో ఉన్నటువంటి వృద్ధులకి, అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి, బలహీనంగా ఉన్నటువంటి వారికి మరియు రాలేనటువంటి వారికి మాత్రమే, నిర్లక్ష్య స్వభావంతో ఉన్నటువంటి వారికి మాత్రము దయచేసి మీరు తీసుకెళ్ళకూడదని విన్నపించుకొంచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మారు మనసు పొంది మరు జన్మ నందుమా, మారు మనసు పొంది మరు జన్మ నందుమా, నీ పాప జీవితము విడనాడి ప్రభునందు నవ తేజము పొందుమా, నీ పాప జీవితము విడనాడి ప్రభునందు నవ తేజము పొందుమా, మారు మనసు పొంది మరు జన్మ నందుమా, మారు మనసు పొంది మరు జన్మ నందుమా, ఆడాపరముతోడ నీవు అపవాదియునిలోనయుండి అరుదైన నీ వాక్యదారా నిర్లక్ష్యముగా త్రోసివేసి, ఆడంబరముతోడ నీవు అపవాదియునిలోనయుండి అరుదైన నీ వాక్యదారా నిర్లక్ష్యముగా త్రోసివేసి, అమృతమైన ప్రభు ప్రేమను, అమృతమైన ప్రభు ప్రేమను మరచి యుంటివా, మరచి యుంటివా. సిల్వలో తన యొక్క శరీరాన్ని సమర్పించాడు. తన యొక్క రక్తాన్ని చిందించి తండ్రితో సమాధానపరిచి తన శరీరం అనే తెర ద్వారా మార్గాన్ని సిద్ధపరిచాడు. పరిశుద్ధ మార్గంలో మనం నడుస్తూ గురి యొద్దకే మన యొక్క ప్రయాణం కొనసాగించటకు ఈ యొక్క ప్రభు బల సంస్కారంలో పాల్పంచుకున్నటువంటి మీకు దేవుడు అనుగ్రహించును గాక. సమాధానంతో మీ యొక్క స్థలాలకు వెళ్ళడి దేవుని యొక్క సహాయము, సహకారం, కాపుదల పాల్పంచడం మీకును చేరొచ్చి అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్. మారు మనసు పొంది మరు జన్మ నందుమా, మారు మనసు పొంది
సమయంలో సంఘమంతా లేచి నిలబడి ఉండగా ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదంతో నేటి యొక్క ఆరాధన మనం ముగించుకొని వాగ్దాన కార్డ్స్ తేబడ్డాయి, ప్రార్థన చేసి ఇక్కడ పెట్టబడుతుంది. దయచేసి మీది మీరు మాత్రమే తీసుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వారికో రానటువంటి వారి కొరకు తీసుకెళ్ళొద్దని పరిశుద్ధ సంఘ క్రమంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ఐ రిపీట్ వన్స్ అగైన్, ప్రామిసరీ కార్డ్స్ ఓన్లీ ఫర్ యూ దోస్ హూ కేమ్ అండ్ అటెండెడ్ ద చర్చ్. మరియు రానటువంటి వారు రేపు మరియు వెరీ నెక్స్ట్ మన ఫాలోవింగ్ సండే 2 డేస్లో తప్పనిసరిగా వారే వచ్చి వారిని తీసుకొని వెళ్ళాల్సిన కోరుచున్నాను. కేవలం వృద్ధులని, బలహీనంగా ఉన్నటువంటి వారు, రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు మాత్రమే మీరు తీసుకెళ్ళడానికి నేను మీతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, కృపలనైనా నీ పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామాన్ని ప్రభావ మరొకసారి మా యొక్క జీవితంలో ప్రభావ 2021 సంవత్సరపు చివరి దినంలో నుంచి నాయన నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేశాం. వాగ్దాన భూమిలోనికి ప్రభావ నాయన మోషే ద్వారా నడిపించబడినటువంటి నాయన మీ యొక్క బిడ్డలు, మీ యొక్క జనాంగము ఇశ్రాయేలు అని ప్రభావ యెహోషువ నాయకత్వంలో నూతనంగా వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి మీరు ప్రవేశించి చేశారు ప్రభావ. ఒక నూతన ఆలోచన, నూతన తలంపుతో ప్రభావ వారి మధ్యలో ఉన్నటువంటి ప్రతి సవాళ్ళను ఎదుర్కొంటూ నాయన సమస్తము మీ యొక్క నాయన పాదాలకు సమర్పించి మీరే సమస్తాన్ని మీరు జరిగిస్తారని, నడిపిస్తారని ఒక విశ్వాసంతో వారు ఏ విధంగా ముందుకు కొనసాగారో ఆ విధమైనటువంటి విశ్వాసం ప్రయాణాన్ని కొనసాగించటకు మీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి. మీరు మాతో నాయన మీ యొక్క కృపలో మమ్మల్ని బలపరుస్తూ ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించబడినటువంటి మేము ఒక నూతన ఆలోచన, నూతన తలంపు, నూతన విధి విధానము నాయన మరొక సంవత్సరాల దయాకిరీటాన్ని మా అందరికీ మీరు మనకు అనుగ్రహించారు. మేము పొందుతున్నటువంటి యొక్క బాధ్యతని కేవలము అది మీకు అంగీకారంగాను, మీకు నాయన అది మాకు ఆశీర్వాదకరంగా ఉండటకు మాత్రమే ప్రభావ మేము ప్రయాసపడటకు, గురి ఎద్దగే మా యొక్క ప్రయాణం కొనసాగించటకు మీకు సహాయం దయచేయమని, చేరొచ్చినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించమని, రాలేకపోయినటువంటి ప్రతి బిడ్డని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించమని, అనారోగ్యంగా బలహీనంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీరు ముట్టి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుండి సంపూర్ణ విడుదల మీరు దయచేయమని, మరొకసారినైనా రేపు ఉదయం మరొకసారి నూతన సంవత్సర ఆరాధనలో మేమందరం పాల్పంచుకుంటూ మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మీ యొక్క కృపను దయచేయమని నాయన ఇది మొదలుకొని ప్రభావ నాయన సంవత్సరాంతం వరకు మీ యొక్క నిరంతరమైనటువంటి కృపా కాపుదల మాకు, మా యొక్క కుటుంబాలకి నాయన మా యొక్క పరిచర్యకు మీరు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొచ్చినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, కావలసిన ఆహారం నేడు మాకు దయచేసి మా నప్పుల ప్రకారం మాకు ప్రత్యేకాన్ని తప్పించు, ఎందుకంటే రాజ్యం బలపై మా నిరంతరం ఇవైనావు కదా. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసము, సన్నిధి కాపుదల ఇప్పుడున్న ఇళ్ళమును ప్రత్యేకంగా నేటి యొక్క పరిశుద్ధ ఆరాధనలో పాల్పంచుకోవచ్చు ప్రతి బిడ్డతోనూ, రాలేకపోయిన ప్రతి బిడ్డతోనూ, సకల పరిశుద్ధులతోనూ ఇప్పుడున్న ఇళ్ళమును సదాకాలం తోడుగా నీడగా ఉంటుంది కాక. ఎవరైతే తీసుకెళ్లాలనుకున్నటువంటి వారు మీ యొక్క గృహాలకి అనారోగ్యంగా బలహీనావస్థలు ఉన్నటువంటి వారి కొరకు ఇది సిద్ధపరచబడి ఉన్నది. దయచేసి మన పృథ్వీరాజ్ గారు దీన్ని మీకు అందిస్తారు. వారి నుండి మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. దయచేసి ఒక చిన్న ప్రకటన, కింద టీ స్టాండ్స్ మరి అందరు కూడా అందులో పాల్గొని వెళ్ళాలని మనం చేస్తున్నాం. దేవుడు మనకి ఒక గొప్ప అవకాశాన్ని, ఈ యొక్క సంవత్సరంలో ఒక నూతన వాగ్దానం. ఈరోజు వాగ్దానంతో ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటారు. ప్రతి వాగ్దానము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమైనది కనుక వాగ్దానం మనకు అనుగ్రహించబడితే వాగ్దానానుసారమైన జీవితాన్ని మనం జీవించుటకు దేవుని కృప మనకు అనుగ్రహించిన గాక. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామంలో ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి పాస్టమ్మ గారు ముందుకు వచ్చి మొదటిగా తీసుకున్న తర్వాత సెక్రటరీ
మరియు డబ్ల్యూసీఎస్ ప్రెసిడెంట్ అమ్మగారు ముందుకు వచ్చి తీసుకున్న తర్వాత అందరూ మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఒక లైన్ ప్రకారం వచ్చి కింద సిద్ధపరిచినటువంటి టీ స్నాక్స్ని మీరందరూ తిని సురక్షితంగా గమ్యస్థానానికి వెళ్ళి తిరిగి రేపు ఉదయకాలంలో మరొక పరిశుద్ధ ఆరాధన మనం అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మరి ఒక్కటి తర్వాత ఎవరు కూడా ఇటు ఉండకుండా మరి మీ గృహాలకు వెళ్ళిపోవాలి. మరి గవర్నమెంట్ ఆర్డర్ 1 వరకు మరి ఆరాధన జరిపించుకోవచ్చు కాబట్టి 1 తర్వాత మీరు ఎవరు కూడా మరి ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలని అనిపిస్తుంది. క్రొత్తయేడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్తయేడు మొదలు పెట్టెను క్రొత్త మనసు తోడవేరు క్రొత్తగా పడకుండదేయు రక్తమోత్తమంతు చూడ రక్తమోత్తమంతు చూడ క్రొత్తయేడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్తయేడు మొదలు పెట్టి పొందియున్న మేలులన్నీయు కొండంబు మీరానెంతమందు పరనదేయుడి నిన్ను మీరా మొదలు పెట్టు పన్నెమందు గెల్వవలయు నందముగలో రవిని పోలి నిలయకుండా క్రొత్తయేడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్తయేడు మొదలు పెట్టెను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ న్యూ ఇయర్ టు యు ఆల్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కాపుదల మీకు అందరికీ అనుగ్రహించి గొప్ప కార్యాలు దేవుడి యొక్క సమస్యంలో మీ యొక్క నిరీక్షణకి దీవించి ఆశీర్వదించును గాక. ఒక లైన్లో వచ్చి మీకు ఇవ్వబడినటువంటి యొక్క వాగ్దానాన్ని మీరు తీసుకొని సురక్షితంగా మీ యొక్క గమనిక చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఎవరు కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దు, ఓన్లీ నమస్తే.